Hi students, today Australian Open Tennis 2025 ఎడిషన్ అనేది చూస్తున్నాం. ఓకే, అయితే మనకు కరెంట్ అఫైర్ పరంగా చూస్తే అతి క్లిష్టమైన అంశం ఏంటంటే మనకు స్పోర్ట్స్లలో ఈ టెన్నిస్కు సంబంధించి మనకు సంవత్సరానికి 4 సార్లు ఇవి జరుగుతాయి. ఓకే, జనవరిలో ఆస్ట్రేలియన్ ఓపెన్, నెక్స్ట్ మే నెలలో ఫ్రెంచ్ ఓపెన్, జూన్ ఆర్ జూలైలో వింబుల్డన్, నెక్స్ట్ సెప్టెంబర్ ఆర్ అక్టోబర్లో యుఎస్ ఓపెన్ టెన్నిస్ అనేది మనకు 4 సార్లు జరుగుతాయి. అందులో వీళ్ళ యొక్క పేర్లు చాలా కఠినంగా ఉంటాయి. ప్లస్ వీళ్ళ పేర్లు, ఈ ప్లేయర్స్ పేర్లు, తర్వాత ఆ యొక్క దేశాలు, వాళ్ళ యొక్క దేశాలకు సంబంధించి మనకు సమాచారం అనేది అడుగుతారు. ఓకే, సో అయితే ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ 2025 ఏంటంటే 113 ఎడిషన్. ఓకే, 113వ ఎడిషన్ ఇది. ఓకే, ఇక్కడ వెన్యూ ఎక్కడ జరిగిందంటే మెల్బోర్న్ లో జరిగింది. ఎప్పటి నుండి స్టార్ట్ ఇది? జనవరి 12 టు జనవరి 26, 2025 వరకు ఇవి జరిగాయి. అయితే ఇక్కడ 5 కేటగిరీలు ఉంటాయి మనకు: మెన్స్ సింగిల్, మెన్స్ డబుల్, ఉమెన్స్ డబుల్, మిక్స్డ్ డబుల్. ఓకే, అయితే ఫస్ట్ మెన్స్ సింగిల్ వచ్చేసి విన్నరు జానిక్ సిన్నర్ ఇటలీ. రన్నర్ వచ్చేసి అలెగ్జాండర్ జ్వెరేవ్ జర్మనీ దేశస్తుడు. ఓకే, అయితే ఇక్కడ విన్నర్ కు 9 కోట్ల 10 లక్షలు 9 కోట్ల 3 లక్షలు విన్నర్ కు వస్తాయి అమౌంట్. అయితే రన్నర్ కు ఇందులో ఇక్కడ 19 కోట్లు, ఇక్కడ 10 కోట్ల 33 లక్షలు. ఓకే, సో ఇది. అయితే ఆ ఉమెన్స్ సింగిల్ మాడిసన్ కీస్ యుఎస్ఏ. ఓకే, అరినా సెబలంకా బెలారస్. రన్నర్ వచ్చేసి అరినా సెబలంకా బెలారస్. ఓకే, నెక్స్ట్ మెన్స్ డబుల్లో హ్యారీ హీలియోవారా ఫిన్లాండ్, హెన్రీ బ్యాటర్ యూకే. ఓకే, ఇక్కడ రన్నర్ వచ్చేసి సైమన్ బొలేలి ఇటలీ, ఆండ్రియా వవాసారి ఇటలీ. ఓకే, నెక్స్ట్ ఉమెన్స్ డబుల్ కతెరినా సినియాకోవా చెక్ రిపబ్లిక్, టేలర్ టౌన్సెండ్ యుఎస్ఏ. అలాగే సీసు వి తైవాన్ రన్నర్ జెలెనా ఓస్టపెంకా లాట్వియా. నెక్స్ట్ ఇక్కడ మిక్స్డ్ డబుల్స్ అంటే మెన్ ఉమెన్ అనే వాళ్ళు ఉంటారు అన్నమాట. ఓకే, జాన్ పీర్స్ మెన్ ఆస్ట్రేలియా, ఒలివియా గడెకి ఉమెన్ ఆస్ట్రేలియా. ఓకే, జాన్ పీర్స్ మెన్ ఆస్ట్రేలియా, అలాగే ఒలివియా గడెకి ఉమెన్ ఆస్ట్రేలియా, వీళ్ళు విన్నర్స్. ఇక రన్నర్స్ ఎవరు మిక్స్డ్ డబుల్స్ లో అంటే జాన్ ప్యాట్రిక్ స్మిత్ మెన్ ఆస్ట్రేలియా, కింబర్లీ బైరెల్ ఉమెన్ ఆస్ట్రేలియా. ఓకే, అయితే ఇక్కడ జానిక్ సిన్నర్ కు 3వ గ్రాండ్ స్లామ్ ఇది. ఎన్నోది? 3వ గ్రాండ్ స్లామ్. 2 ఆస్ట్రేలియా, 1 యుఎస్ ఓపెన్, 1 ఎవరికి? జానిక్ సిన్నర్ ఇటలీ. ఓకే, అయితే ఇందులో చూడమ్మా, సగం అమౌంట్ అనేది వస్తుంది. విన్నర్ కు ఫుల్ అమౌంట్ వస్తే ఇక్కడ రన్నర్ కు వచ్చేసి అందులో సగం అమౌంట్ అనేది వస్తుంది. ఓకే, అయితే మనకు ఈ టెన్నిస్ టైటిల్స్ అనేటివి సంవత్సరానికి 4 సార్లు జరుగుతూ ఉంటాయి. ఓకే, ఫస్ట్ వచ్చేసి ఆస్ట్రేలియన్ ఓపెన్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 1905 లో స్టార్ట్ అయింది. ఇక్కడ కోర్ట్ వచ్చేసి హార్డ్ కోర్టు ఎక్కడ జరుగుతుంది? మెల్బోర్న్ ఆస్ట్రేలియాలో జరుగుతాయి. ఇక సెకండ్ వన్ వచ్చేసి ఫ్రెంచ్ ఓపెన్. అయితే ఈ ఆస్ట్రేలియన్ ఓపెన్ వచ్చేసి మనకు జనవరిలో జరుగుతాయమ్మా. నెక్స్ట్ ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ 1891 నుండి స్టార్ట్. 1891 నుండి స్టార్ట్.
క్లే కోట్. ఇక్కడ కోట్ వచ్చేసి మనకు క్లే కోట్. ఓకే, అయితే ఎక్కడ జరుగుతుంది? రోలాండ్ గ్యారోస్ ఫ్రాన్స్. ఎక్కడ? రోలాండ్ గ్యారోస్ ఫ్రాన్స్ లో మనకు జరుగుతాయి. నెక్స్ట్ థర్డ్ వన్ వింబుల్డన్ 1877 లో స్టార్ట్ అవుతుంది. 1877 లో స్టార్ట్ అయింది. గ్రాస్ కోర్ట్, ఈ యొక్క కోర్ట్ వచ్చేసి గ్రాస్ కోర్ట్ ఎక్కడ జరుగుతుంది? వింబుల్డన్, యూకే, ఇంగ్లాండ్ లో జరుగుతుంది. ఇంగ్లాండ్ లో జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ యుఎస్ ఓపెన్ 1888 గ్రాస్ కోర్ట్ యుఎస్ లో జరుగుతుంది. యుఎస్ లో అయితే అప్పుడప్పుడు మనకు ఏముడతామంటే అతి పురాతన టెన్నిస్ ఏది అంటాడు? అతి పురాతన టెన్నిస్ ఏది అంటే మనకు వింబుల్డన్. అంటే 1877 అనేది గుర్తుపెట్టుకోండి, అప్పుడప్పుడు అడుగుతుంటాడు మనకు. ఓకే, అతి పురాతన ఏది ఏది టెన్నిస్ ఏదంటే మనకు టెన్నిస్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ 1877 ఏది వింబుల్డన్. ఓకే, సో ఇది మనకు ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ కు సంబంధించి. ఇది కేవలం 3 నెలలు మాత్రం గుర్తుపెట్టగా. నెక్స్ట్ మే ఆర్ జూన్ లో వచ్చేసి మనకు ఏవోసారి ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ వస్తుంది. తర్వాత జూన్ జూలైలో వింబుల్డన్, తర్వాత సెప్టెంబర్ లో యుఎస్ ఓపెన్ అనేది జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఇవి టెన్నిస్ గ్రాండ్ స్లామ్స్ అనేది చూసుకోవాలి. ఓకే, సో మనం ఇది ఎన్నో ఎడిషన్ అంటే 113 ఎడిషన్. ఎన్నోది? 113 ఎడిషన్, 113వ ఎడిషన్ అనేది చూసుకోండి. ఓకే, మీరు ఎలాగైనా సరే ఈ పేర్లు చాలా ఇంపార్టెంట్ మనకు. ఈ పేర్లు, ఈ స్పోర్ట్స్ ప్లేయర్స్ పేర్లు, తర్వాత ఏ దేశాలకు సంబంధించిన వాళ్ళు అని అడుగుతారు. మ్యాచ్ ఫారెన్ టైప్స్ అడగవచ్చు, లేదా ఏబిసి అని అడగవచ్చు. ఈ విధంగా ఎలాగైనా సరే అడిగే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మనకు ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్లో ఏవైతే ఎగ్జామ్ జరుగుతాయో వాటిలో కంపల్సరీ మనకు ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ గురించి అడిగే అవకాశం ఉంది. ఓకే, ఇక మే జూన్ లో వచ్చేసి మనకు మేలో జరుగుతాయి కాబట్టి జూన్ లో జరిగే ఎగ్జామ్స్ కు ఏమడుగుతాడు? ఫ్రెంచ్ గురించి అడుగుతాడు, ఫ్రెంచ్ ఓపెన్. ఇక ఆగస్ట్, సెప్టెంబర్ లో దేని గురించి అడుగుతాడు? వింబుల్డన్ గురించి అడుగుతాడు. ఇక అక్టోబర్, నవంబర్, డిసెంబర్ లో, జనవరిలో వచ్చేసి మనకు యుఎస్ ఓపెన్ గురించి అడుగుతాడు. కాబట్టి ఇలా ప్యాటర్న్ పరంగా మీరు ఏదైతే ఏ టైంలో ఏ జరుగుతామో మనం తెలుసుకోవాల్సిన అవసరము ఖచ్చితంగా ఉంది. ఓకే, కాబట్టి ప్రతి ఒక్క స్టూడెంట్ ఖచ్చితంగా చదవాల్సిన అంశం మనకు స్పోర్ట్స్ ఏదంటే మనకు టెన్నిస్ సంబంధించింది. ఓకే, ప్రతి ఒక్కరు చూడమ్మా. సుభాన్ జీకే వరల్డ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయండి. సుభాన్ జీకే వరల్డ్. సరే, ప్రతిరోజు మనం ప్రీవియస్ క్వశ్చన్లతో సహా చెప్తాం. ప్రీవియస్ క్వశ్చన్లు ఎస్ఎస్సి, ఆర్ఆర్బి, మిగతా ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్స్ అనేది మనం కంపల్సరీ ఒకరోజు చెప్తాం. ఈవినింగ్ టైంలో కరెంట్ అఫైర్ అనేది కంపల్సరీ ఫాలో అవుతాం. కాబట్టి అందరూ ఫాలో కావాల్సిన అవసరం ఉంది. ఓకే, ఒక వ్యక్తి జాబ్ సాధించాలంటే ఒక 3 or 4 months కంపల్సరీ కష్టపడాల్సిన అవసరం ఉంది. అందుకే ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్స్ మస్ట్ ఖచ్చితంగా వెరిఫై చేయాలి, చేసుకుంటూ రివిజన్ చేయాలి. రివిజన్ చేయండి, నువ్వు ముందుకు వెళ్ళలేవు. ప్రతి ఒక్కరు నాకు గుర్తులేదు అంటున్నా. ఎందుకు గుర్తుండదు? అనవసరమైన విషయాలన్నీ గుర్తున్నాయి. కానీ ఈ పేర్లు రివిజన్ చేస్తే మనకు ఎక్కువ సార్లు రివిజన్ ఏదైతే చేస్తామో అది మనకు గుర్తుంటుంది. అప్ ఎగ్జామ్ దాకా, ఎగ్జామ్ తర్వాత ఓకే మీ ఇష్టం. ఓకే, కాబట్టి ఖచ్చితంగా రివిజన్ అనేది మస్ట్. రివిజన్ లోనే మీకు ఆత్మవిశ్వాసము, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మా ఛానల్స్ను ఉపయోగించుకొని విన్ కావాల్సిందిగా కోరుతున్నాం. ఓకే, థ్యాంక్ యూ. శుభ.